హై అందరికి ఈరోజు అయితే ఒక మంచి వింటర్ సూప్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా కొంచెం వేడివేడిగా పిల్లలకి ఒక 1 కప్ ఇచ్చారంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది చాలాసేపు వరకు కూడా. అండ్ మంచి ప్రోటీన్, కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు వింటర్ కాబట్టి యాజ్ యూజువల్ ఎక్కడ చూసినా బ్రాకలీ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. నార్మల్ టైం కన్నా వింటర్లో వచ్చే బ్రాకలీ కాస్ట్ తక్కువ ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడైతే నేను బ్రాకలీ సూప్ కోసం కాబట్టి స్టెమ్ లేకుండా కట్ చేసి హాట్ వాటర్లో వేసాను. అండ్ కొంచెం అలా వేసి తీసేయండి. ఇక్కడైతే ఇంకా జోవర్ ఫ్లోర్ ఇన్స్టామార్ట్లో ఎక్కడైనా ఉంటుంది, ఇది లేకుంటే రైస్ ఫ్లోరు, రాగి ఫ్లోర్ ఏదైనా 2 స్పూన్స్ తీసుకొని ఆ థిక్నెస్ కోసం అంతే 2 స్పూన్స్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టండి. సూప్స్ ఎప్పుడు కూడా ఆయిల్, నెయ్యి కన్నా బటర్తో చాలా బాగుంటుంది. కొంచెం బటర్ తీసుకొని అందులో కొన్ని పోపు గింజలు, చిన్న పచ్చిమిర్చి, హాఫ్ ఆనియన్, హాట్ వాటర్ నుంచి తీసిన బ్రాకోలీ, హాఫ్ కప్ వరకు స్వీట్ కార్న్, అలాగే క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఇవి బాయిల్ చేసినవి. మీకు ఏ వెజిటేబుల్స్ ఉంటే అది, ఈవెన్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ బాగుంటుంది మిక్స్డ్ వెజిటేబుల్ లాగా. ఇవి కొంచెం అలా రోస్ట్ అయిన తర్వాతకి సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఆర్గానో, అది లేకుంటే సాల్ట్, పెప్పర్ తోటి కొంచెం బటర్లో వేగిన తర్వాతకి మంచి స్మెల్ వస్తుంది. వేగగానే హాట్ వాటర్ ఒక 2 కప్స్ అంతా వేసుకోండి. ఇంకొంచెం ఇంకా మంచి అరోమా కోసం బగారాకు, దాల్చిని, కరివేపాకు, ఇవి కాస్త ఆయిల్లో బాయిల్ అయినాక జస్ట్ ఫ్యూ మినిట్స్ సరిపోతుందండి. ఒక 1 మినిట్ మిక్స్ చేసుకున్న జోవర్ ఫ్లోర్ కూడా వేసుకోండి. మంచి థిక్నెస్ కోసం, థిక్గా ఉంటుంది, వాటరీగా కాకుండా థిక్గా ఉంటుంది. సాల్ట్ కరెక్ట్గా ఉంటే అంతే, ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మార్నింగ్ నేను మిల్క్ ఇవ్వకుండా, ఇప్పుడు వింటర్ కదా చాలా చల్లగా ఉంది, ఈ విధంగా సూప్స్ ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. సో మంచిగా బాయిల్ అయిన తర్వాతకి కొత్తిమీర, పుదీనా, కొంచెం లెమన్ని అలా కొద్దిగా లెమన్ డ్రాప్స్ వేసేయండి. ఈవెన్ ఇది మంత్స్ బేబీస్ కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని ప్యూరీ చేసి సేమ్ ప్రాసెస్లో వేయండి. ఈ స్పైసెస్ అవసరం లేదు, ఓన్లీ నార్మల్గా చేసి ఇవ్వచ్చు. 10 months నుంచి లెమన్ ఇవ్వకుండా సేమ్ ప్రాసెస్లో చేసి ఇచ్చేసేయండి.